హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యాష్ అండ్ డెబిట్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఫర్ ప్రెజెంటేషన్ ఆఫ్ బిల్స్ అండర్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ టు ద ట్రెజరీస్ అండ్ పిఏఓ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పి జీఓఆర్టీ నెంబర్ 1512 అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలు అయితే క్రింద ఇవ్వబడ్డాయి. మొదటి ప్రాధాన్యత బిల్లులు నెలలో ఎప్పుడైనా ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాధాన్యత మరియు అత్యవసరమైన కలిగినవి. వీటిని ఎలాంటి కాల పరిమితి లేదు, నెలలో ఏ రోజైనా ట్రెజరీకి సమర్పించవచ్చు. అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయపరమైన బిల్లులు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, అత్యవసర విధుల కోసం, ఆపత్కాల చెల్లింపుల కోసం, నూతన పెన్షనర్లు. ఇవైతే ఈ నెలలో ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక రెండవది జీవో ప్రకారంగా బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు, అంటే నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడింది. ఇవి ఏంటంటే సప్లిమెంటరీ జీతాల బిల్లులు. సో జీతాల బిల్లులు ఏవైనా మిస్ అయినట్లయితే సప్లిమెంటరీ కింద పెడతారు. సో మనకు ప్రజెంట్ పేరోల్ అయితే నడుస్తుంది. పేరోల్లో మిస్ అయిన బిల్లు అన్ని కూడా సప్లిమెంటరీ బిల్లు కింద పెట్టుకోవచ్చు. ఆ విధంగా అరేట్స్ని కూడా సప్లిమెంటరీ కింద పెట్టుకోవచ్చు. అన్ని రకాల బకాయి బిల్లులు, గౌరవ వేతనాలు మరియు వేతనాలు, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించినవి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. ఇకపోతే ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్లు నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది అన్నమాట. సో బడ్జెట్ సంబంధిత బిల్లులన్నీ దీని కిందకి వచ్చేది. కేటగిరీ కింద బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు ఈ కేటగిరీ కిందకైతే వస్తాయి. తర్వాత 4వది జీతాలు మరియు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ అన్నమాట. ప్రజెంట్ మనము జీతాలు, పెన్షన్లు ఈ కేటగిరీ కింద 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ ఉంటుంది. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ఇక రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు దీని కిందకి వచ్చాయి, కేటగిరీ కింద వచ్చాయి అన్నమాట. అలాగే ఉద్యోగుల పథకాలు, సిబ్బంది చెల్లింపులు, అలాగే గౌరవ వేతనాలు, సంక్షేమ చెల్లింపులు, ఇతర బిల్లు అన్ని కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి. సో ప్రజెంట్ శాలరీ బిల్స్ అప్డేట్ ఏంటంటే జూన్ నెల శాలరీ బిల్స్ ఓపెన్ అయినాయి. సో మనకు రెగ్యులర్ పేరోల్ చూసుకోవచ్చు. రెగ్యులర్ పేరోల్ అనేది జూన్ 2025 నుంచి ఎనేబుల్ అయితే 2025కి సంబంధించి ఈ యొక్క 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే ఎనేబుల్ ఉంటుందన్నమాట. సో ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 17th అండ్ 25th ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది. సో డీడీఓలు ఈ యొక్క రెగ్యులర్ పేరోల్ నందు, హెర్బ్ పేరోల్ నందు మనకు జీతాలు, పెన్షన్ బిల్లులను ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందనమాట. సో 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అవుతుంది. సో అలాగే అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలు ఏంటంటే ఈ కొత్త షెడ్యూల్ ప్రకారంగానే సీనియర్ సిటిజన్ చార్టర్ సవరించబడింది. కాబట్టి ఒకవేళ 25వ తేదీ ఆదివారం వచ్చినట్లయితే సోమవారం రోజున బిల్లులు అయితే మరుసటి రోజు పని దినాన్ని అయితే సమర్పించవచ్చు. ఇదంతా డీడీఓల బాధ్యత. ఈ షెడ్యూల్ ఖచ్చితంగా అయితే డీడీఓలు పాటించాల్సిందే. ట్రెజరీ అధికారుల బాధ్యత.
ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు పోయిన నెల సిఎఫ్ఎంఎస్లో రెగ్యులర్ పేరోల్ నందు బిల్లులు సబ్మిట్ చేయడానికి డిడిఓలకు ఈ యొక్క ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఏంటంటే ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్ ద ఎర్నడ్ లీవ్స్ అని అయితే రావడం జరిగింది. అంటే సో మనకు ఈ ఆప్షన్ ఓకే. సో అలాగే సబ్మిట్ ఎంప్లాయీ ఆధార్ హౌస్ హోల్డ్ ఐడి మ్యాపింగ్ అనేది కూడా రావడం జరిగింది. ఇది కొంతమంది మిస్ అయ్యారు. సో వారికి ఈ మంత్లో అయినా లేదా పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అందరూ పెట్టేశారు. ఇది పెడితేనే మనకు అప్పుడు నిన్న పోయిన నెల బిల్ అనేది ఎనేబుల్ అయ్యిందనమాట, లేకుంటే ఎనేబుల్ అనేది కాలేదు. సో ఇప్పుడైతే ఇటువంటి ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్గా బిల్ అయితే సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకు లాస్ట్ మంత్ నుంచి పెన్షనర్ యొక్క పేసిప్లో చోటు చేసుకున్న మార్పులు అయితే ఇవ్వండి. ఏంటంటే డిఎన్ఎస్ రిలీఫ్ పక్కన మనకు 33.67% అని మెన్షన్ చేసి ఉన్నారు. ఇది వరకు అయితే జస్ట్ ఇట్లా పర్సంటేజ్ మాత్రమే ఇచ్చి వదిలేసేవారు. ఇప్పుడు ఈ యొక్క 33.67% అనేది పెట్టారు. ఇక కంప్యూటేషన్ డిడక్షన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందని డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్స్ అనేవి కూడా ఈ యొక్క పేసిప్లో లభించేవి. అలాగే ఫామ్ 16 డీటెయిల్స్ అయితే ఈసారి తీసేశారనమాట. సో ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వారికి కొద్దిగా ఇబ్బంది కావచ్చు. ఇక పెన్షనర్స్ యొక్క పేసిప్స్, ఉద్యోగుల యొక్క పేసిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అన్నమాట ముందుగా. తర్వాత పెన్షనర్స్ పేసిప్స్ అనేవి 28వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ 31 నెలలో 31 రోజులు ఉంటే 29వ తేదీ నుంచి పెన్షనర్ పేసిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక ఎప్పటిలాగే బిల్లులలో కదలిక అనేది మొదలవుతుంది. ముందుగా ఈ సబ్మిట్ చేసిన బిల్లులన్నీ కూడా డిడిఓ గారి నుంచి సబ్మిట్ చేసిన బిల్లులన్నీ కూడా ఎస్టీఓ పరిధిలోకి అయితే వెళ్తాయి. ఎస్టీఓ దగ్గర అప్రూవల్ పొందిన తర్వాత ఇక్కడ బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత పేసిప్ అనేది జనరేట్ అవుతుంది, అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. సో పేసిప్ అనేవి అందుబాటులోకి వస్తాయి. దాని తర్వాత మనకు పేమెంట్ స్టేటస్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అనేది చూపిస్తుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్కి అయితే చేరుకుంటాయి. తర్వాత బిల్స్ అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడము, తర్వాత జమ కావడము జరుగుతుంది. సో ఇదే యథావిధిగా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకు బిల్లులు జమ కావడానికి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ యొక్క జూలై 1వ తేదీ నుంచి జూలై 3వ తేదీ లోపల జూన్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాల పెన్షన్ తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జూలై నెల జీతాల పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.